ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగం కూడా ఉంటుంది మొదటి రోజు. సో ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి నేను అసెంబ్లీకి వెళ్ళేది లేదు, ప్రజల పక్షాన పోరాడేది లేదు అన్న విధంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. సో గత 5 సంవత్సరాలు జరిగినటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కావు, అవన్నీ కూడా ఇప్పుడు కూటమి నేతలు అన్నీ బయటకు పెడతా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో వాటికి సంబంధించి అసెంబ్లీ సాక్షిగా కూడా గతంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కూడా ఇచ్చిన పరిస్థితి కనిపించింది. సో అప్పుడు ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళలేదు, ఎందుకంటే వాటిని ఫేస్ చేసే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేదు అంటూ కూడా కూటమి నేతలు చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల క్రితం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు చెప్పారు, 60 రోజులు అసెంబ్లీ సెషన్స్కి హాజరవ్వకపోతే డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంటుంది. అట్లాంటిది రాజ్యాంగం ఒక కల్పించినటువంటి ఆర్టికల్ 190(4) ఈ ఏదైతే ఆర్టికల్లో కల్పించారు, సో దాంట్లో 60 రోజులు అసెంబ్లీకి హాజరవ్వకపోతే ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక పెట్టే అవకాశం ఉంటుంది, ఆ ఎమ్మెల్యేను డిస్క్వాలిఫై చేయొచ్చు అనే రూల్ కూడా ఆయన వెలికి తీయడం జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ అంశం చర్చ జరుగుతున్న సమయంలోనే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టుకొని ఆ తర్వాత అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫై చేస్తారంట, వాళ్ళకు బుద్ధున్నది చేసుకోమనండి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి అంశం మనం చూసాం. సో సడన్గా ఇప్పుడు మరి భయపెట్టారా, భయపడ్డాడా, మరి ఎందుకు వస్తున్నారు అసెంబ్లీకి అనేది మాత్రం ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కూడా ఈ ప్రోటోకాల్ ప్రకారం మరి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మండలి చైర్మన్ కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వీళ్ళందరికీ ప్రోటోకాల్ ప్రకారం తమ తమ గేట్ల నుంచి వాళ్ళు లోపలికి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా అసెంబ్లీ ఖరారు చేస్తుంది, దానికి సంబంధించినటువంటి రూల్స్ కూడా వాళ్ళు రిలీజ్ చేస్తారు. అట్లాగే గేట్ నెంబర్ 1 నుంచి ముఖ్యమంత్రి, తర్వాత ఉప ముఖ్యమంత్రి, ఆ తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్, గవర్నర్, ఇలాంటి వాళ్ళంతా గేట్ నెంబర్ 1 నుంచి లోపలికి వచ్చే పరిస్థితి ఉంటుంది. ప్రతిపక్ష నేత కూడా, కానీ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ప్రతిపక్ష నేత కాదు, 11 సీట్లకే పరిమితమయ్యారు ఆయనతో పాటు, కాబట్టి ఆయనకు ప్రతిపక్ష హోదా లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని పట్టుబడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో గేట్ నెంబర్ 1 నుంచి వీళ్ళందరూ లోపలికి వచ్చే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఆ గేట్ నెంబర్ 2లో మంత్రులు అందరూ కూడా గేట్ నెంబర్ 2 గుండా లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే గేట్ నెంబర్ 4 నుంచి ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు, వీళ్ళంతా గేట్ నెంబర్ 4 నుంచి అసెంబ్లీకి ఎంటర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. గేట్ నెంబర్ 4 దగ్గర నుంచి నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. మరి జగన్మోహన్ రెడ్డి నడుచుకుంటూ లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుందా? మరి ఈ నడుచుకుంటూ వెళ్ళి ఆయన సింపతి గెయిన్ చేసే పరిస్థితి అందుకే వస్తున్నారా అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే నన్ను ఇబ్బందులు పెడతా ఉన్నారు, నేను నడుచుకుంటూ వస్తూ ఉన్నాను లోపలికి, నన్ను ఒక సాధారణ ఎమ్మెల్యేగా, ఒక పార్టీ అధినేతను, నేను ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని, కానీ ప్రస్తుతం ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు, అది మరి వాటి గురించి మాట్లాడరు ఆయన. నన్ను నడుచుకుంటూ గేట్ నెంబర్ 4 సాధారణ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లాగే లోపలికి పంపించారు అనే సింపతి గెయిన్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉందా అనే చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు. లేదంటే ఇటు స్పీకర్ గారు కావచ్చు, డిప్యూటీ స్పీకర్, వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలు, వాళ్ళ దానికి సంబంధించి కూడా మరి ఆయనకు గేట్ నెంబర్ 1 నుంచి లోపలికి ఎంట్రీ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయా అనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం నేను ఇంట్లో కూర్చొని మాట్లాడతాను, అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్న సమయంలో మీరు అసెంబ్లీలో కూర్చొని దానికి సమాధానాలు చెప్పండి, లేదంటే మీ బుద్ధున్నది చేసుకోండి అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి సడన్గా ఎందుకు అటెండ్ అవుతున్నారు? అట్లాగే తొలి రోజు మాత్రమే సభకు వస్తారా, లేదంటే చివరి వరకు కూడా అసెంబ్లీకి వస్తారా, లేదంటే అసెంబ్లీలో తొలి రోజు అటెండ్ అయ్యి ఆ తర్వాత ఇక నేను ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాను, ప్రజల మధ్యలో ఉంటాను, ఇక నేను అసెంబ్లీకి రాను అంటూ ఏదైనా శపథాలు చేసే అవకాశం ఉంటుందా? ఏంటి జగన్మోహన్ రెడ్డి శపథం అనేది మాత్రం చర్చ జరుగుతూ ఉంది. ఇక దానికి సంబంధించి చూడాలి. సో ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి ఎలా ఉండబోతోంది అనే అంశం మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ ఎక్స్ మినిస్టర్ జవహర్ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. అట్లాగే రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు కూడా లైవ్ లో ఉన్నారు. ఇద్దరికి నమస్తే అండి. ముందుగా జవహర్ గారు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం నేను రాను, అసెంబ్లీకే రాను, మీ బుద్ధున్నది చేసుకోండి అనే విధంగా మాట్లాడిన వ్యక్తి మళ్ళీ పీచే మోడ్ అంటూ అసెంబ్లీకి వస్తున్నారు. ఏంటి దీని వెనకాల ఏదైనా ఉందా స్ట్రాటజీ? అంటే ఆయన ఈ మధ్యకాలంలో కొంత చర్చ జరుగుతోంది, మళ్ళీ ఐపాక్ టీం రంగంలోకి దిగింది, కొన్ని స్టంట్లు ఇట్లాంటి కార్యక్రమాలు కూడా